హాయ్ విని స్త్రీలకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఏంటంటే అది ఎవరితోనైనా షేర్ చేయాలి అనే ఒక టెండెన్సీ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఉండే బాధ ఎవరితోనైనా చెప్తే వాళ్ళకి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ వాళ్ళు ఉంటుందండి. అదే జెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎవరితో చెప్పరు. వాళ్ళకి ఏంటంటే ఒంటరిగా ఉండి కొంచెం టైం ఉన్న తర్వాత దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో ఇది డిఫరెన్స్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఏం చేయాలంటే, భార్యకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే భర్త ఒక సొల్యూషన్గా మారాలి. ఒక ప్రాబ్లం కింద మారకుండా సొల్యూషన్గా మారి తనతో కూర్చొని ఆమె ఏం చెప్తున్నారో విని దానికి మీకు మంచి థాట్స్, మీ మంచి ఐడియాస్, మీ సజెషన్స్ లేకపోతే మీ ఓదార్పు వినడానికి మీ యొక్క చెవి ఇస్తే చాలండి. సో స్త్రీ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఆస్కారం ఉంది. అదే మగవారికి ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు వదిలేయండి, ఒంటరిగా వదిలేయండి. సో మీరు వెళ్ళి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వడానికో లేకపోతే వాళ్ళని కౌన్సిల్ చేయడానికో చూడొద్దు. భార్యగా వాళ్ళు వదిలేయండి. వాళ్ళు కొంత టైం తర్వాత వాళ్ళ ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్తో బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి కోరుకుంటున్నాను. హ్యాపీ